మాట్లాడుదురుగాక. ఈ రెండో ఆరాధనలో పరిశుద్ధాత్ముడే మనందరితో మాట్లాడుదురుగాక. మన జీవితంలోనండి అందరూ చెప్పిన మాట వింటాం కానీ ఏసే చెప్పిన మాట మనమే వినడం లేదు. మన దైనందిన జీవితంలోనే అందరు చెప్పిన మాటలన్నీ వింటాం కానీ ఏసే చెప్పిన మాట మాత్రం మనం వినమండి. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అండి అందరూ వెళ్ళలేరండి. దేవుని చిత్తం చేసేవారే పరలోకి వెళ్తారండి. హల్లెలూయా. దేవుని చిత్తం చొప్పున నడుచుకునే వాళ్ళు, దేవుని చిత్తం చేసే వాళ్ళు మాత్రం వెళ్తారండి పరలోక రాజ్యానికి. చూడండి ఒకసారి ఆ మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు అంటే అన్యుడేంటి, ముస్లిం ఏంటి, మత భేదస్తులు ఎవరైనా యేసు ప్రభువా యేసయ్య పిలుచు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారండి ఈ మాట అండి శిష్యులతో చెప్తున్నారండి. శిష్యులతో ఏమని చెప్తున్నారో తెలుసండి, యేసయ్య ప్రభా ప్రభు అని పిలిస్తే మనం దేవుని రాజ్యానికి అవండి మందిరానికి వచ్చిన వాళ్ళ దేవుని చర్చికి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారు అంటే వెళ్ళరండి. పరలోక రాజ్యానికి ఈ రోజుల్లో ఏంటండి చర్చికి వెళ్తే చాలండి అనుకుంటున్నారు. అంతే, చర్చికి వెళ్తే చాలండి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అనుకుంటా. కాదు సుమా. క్రైస్తవుడికి గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారంటేనండి దేవుని చిత్తం చేసేవాళ్ళు వెళ్తారు. అంటే ఆయన మాట విని ఆయనకు లోబడి అసలు ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్త ప్రకారం నడుచుకునే వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారండి. పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళలేరు సుమా. దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. అంటే అంత స్పష్టంగా రాశారు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడం చెప్పేసినా కదండి. చెప్పేసాడు. ఏం చెప్పాడు? ప్రవేశిస్తాడని చెప్పాడా పావని గారు? చెప్పలా అయ్యా, చెప్పలేమని చెప్పాడమ్మా? ప్రవేశింపుడు గాని అని చెప్పేశాడండి. ఏమని చెప్పాడు? ప్రవేశింపుడు గాని అని చెప్పి ఒక మాట మాట్లాడు. ఏ మాట అది? పరలోకమందున్న ఎవరు? మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నా చూడండి. పరలోకమందునంటే ఎవరున్నా? పరలోకమందున్న దేవుడు. అంటే ఆయన చిత్త చొప్పున చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారండి. అయితే వీళ్ళు మళ్ళాగంట ఒక గ్యాంగ్ వచ్చిందంట బ్రదరు. ఏ గ్యాంగ్ తెలుసా? ప్రభా మరి నీ నామలో దయ్యాలను కొట్టాం ప్రభా, నీ నామంలో అద్భుతాలు చేసా. కింద చదవండి సార్ అన్నమాట. అగో ఆ దినమందు. ఏ దినమందు? ప్రభు రాక దినమందు అనేకులను చూచి ప్రభువా అగో 2 సార్లు యేసయ్యా ప్రభువా ప్రభువా మేము ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను ప్రవచింపలేదా? దయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామములే అద్భుతములు వెళ్ళగొట్టలేదా? చేయలేదా? చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. అదిగో అక్రమము చేయువారు నా యొద్ద నుండి వారితో చెప్పెను. హల్లెలూయా. వీళ్ళంతా ఆ రోజు ప్రభా అద్భుతాలు చేసాం. ఇంకేం జరిగించారంట? మహత్కార్యాలు, మిరాకిల్స్ జరిగినాయి. జీసస్ మిరాకిల్స్ జరిగినాయి. అద్భుతాలు, యేసు చేసే అద్భుతాలు జరిగినాయి.
పవేతులు పోతున్న వాళ్ళకి ఆడికి వెళ్తున్నారంట. అద్భుతాలు ఏ ఒక్క జీస్మరేకులను ఏసులో అద్భుతాలు జరిగినాయి అంట. అంతేనమ్మా? అద్భుతాలు నీ నామలో దయ్యాలు వెళ్ళగొట్టావు, ప్రవచింపాం, ఇంకేం చేసావు? అద్భుతాలు మాత్కార్యాలు, ఇంకేందమ్మా? స్వస్థతలు జరిగినాయి, అన్ని చేసావు. ఎవరి నామంలో జరిగినాయన్నీ? నీ నామంలో జరిగినాయి. ఇన్ని చేసినా మీరు చేయవలసించేలా ఏంటి అది? మందిరానికి రాలేదా? ఏం చదువుతూ ఉంటున్నా ప్రభువా, ఏమో తెలుగారు రోజు రాసుకుంటున్నా కుదరదు జాంతానే, ప్రతిరోజు రాసుకుంటున్నా, ఫేత్తను వచ్చి ప్రార్థన చేస్తున్నానయ్యా, దైవజుని పక్కన ఉంటున్నానయ్యా, దైవజుని బట్టి తిరుగుతున్నానయ్యా, బలవాదం తీసుకొచ్చేది నేనేనయ్యా. ఓబద్య వాళ్ళకన్నా మోసుకొని వచ్చాడంట ఆ శిష్యులు. ఓబద్య క్యాజులు మోసుకొని వచ్చి ఓబద్య అలా మోసుకొని వస్తున్నానయ్యా అని చెప్పొచ్చు నువ్వు. గుహలో జాంతనే కుదరవయ్యండి. మందిరం హౌస్ ఆఫ్ పెంతుకోస్కి వెళ్తున్నానయ్యా, నేను చర్చికి వెళ్తున్నానయ్యా, శుక్రవారం మాన్నయ్యా, ఆదివారం మాన్నయ్యా, శనివారం అంతకంటే మాన్ను, అసలు శుద్ధికరణ గుడి కంటే అస్సలు మాన్ను. అమ్మో ప్రభు ప్రభు నువ్వు ఇన్ని చేసినా చేయవలసిన చేయట ఏంటిది? దేవుడి చిత్తం. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో ప్రభు చిత్తం చేయకపోతే నువ్వు వెళ్ళేది ఎక్కడికయ్యా అంటే నరకానికి. మందిరానికి వస్తే ఈ రోజుల్లోనండి ఈ రోజుల్లోనే సత్యం తెలియదు. చాలా మందికి సత్యం తెలియడం లేదండి. చాలా మందికి తెలియలేదండి ఈ సత్యం. ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం కరెక్టే. కొన్ని నియమాలు ఉన్నాయి అండి. 2వ క్లాస్ చదవగానే 10th క్లాస్ చదివేసినట్టేనండి. ఎన్ని మెట్లు ఎక్కాలండి, భక్తులు కూడా ఎన్ని మెట్లు ఉంటాయండి. ఈ వ్యక్తి అంటున్న మాట అదే. అన్ని యేసు నామములోనే జరిగినాయి. నీ నామమును దయ్యాలను కొట్టు, నీ నామములో స్వస్థతలు చేసావు. సేవకుడిగా నేనున్నాను. ఇప్పుడు ఏలియా గారిని యేసు నామములో మందిరం పెట్టాం మనం. హల్లెలూయా. దేవుని మంది లక్షల మంది విశ్వాసులు వచ్చారు. హల్లెలూయా. ఇన్ని చేసిన నేను ఈ దేవుని చిత్తం చెయ్యాలి. మనమండి ఆయన చిత్తం ఏంటో చెయ్యాలి. ఆయన చిత్తం ఏంటో ఏది చేసుకో. ఇది సేవ అంటేనండి మీ భక్తి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదండి. దేవుని చిత్తం చెయ్యాలి. ప్రభు ఇది చేయమంటారా, ఇటు వెళ్ళమంటారా అడగాలి. మరి దేవుని చిత్తం కనుక్కోవాలి. మీకు ఎన్నోసార్లు చెప్పా, యుద్ధానికి వెళ్తున్నట్టు దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వస్తా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళే దేవుని వద్దట విచారణ చేసేలేడట. విచారణ చెయ్యాలండి. ప్రభు నీ చిత్తమేనా, ఎస్ఆ నోనా ప్రభు. వీళ్ళు అడుగుతున్నారంట. ఆ దినం దయ్యాలను కొడుతున్నాడయ్యా. ప్రభు అంటారు మీరెవరు నాకు తెలియదయ్యా. పాస్టర్ గారికి దర్శన భాగాలు ఇచ్చాం, పాస్టర్ గారికి అయ్యిచ్చాం, పాస్టర్ గారికి ఇయ్యిచ్చాం, నువ్వెవరు నాకు తెలియదు అసలు. చూడండి ఎంత భక్తి చేసి మనం యేసు ప్రభుతో ఆ మాట అనిపించుకుంటే ఎంత భయంకరమైన జీవితం అండి. నువ్వెవరో నాకు తెలియదు అసలు అంటే, నువ్వెవరో నాకు తెలియదు. ఎంత మాట అనేది. నువ్వెవరో నాకు తెలియదు అనే మాట కంటే నువ్వా నాకు తెలుసు, ఇట్లా ప్రభు చిత్తం చేసే సేవకుడి, ప్రభు చిత్తం చేసే విశ్వాసి, ప్రభు చిత్తం చేసే శిష్యుడి. హల్లెలూయా. దేవుని చిత్తమే చెయ్యాలండి. అసలు దేవుని చిత్తం ఏంటి మీరు అడగొచ్చు. అసలు దేవుని చిత్తం ఏంటి? మందిరానికి రావటమే దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కొంతమంది అంటే దేవుని చిత్తాన్ని ఎదిరిస్తున్నారు. చూడండి ఆ వాక్యం చెప్తాను నేను ఒకసారి. ఇది అలాంటి పెట్టొంచండి. రోమిలికి రాసిన పత్రికలో చూడండి ఒకసారి. దేవుని చిత్తానంటే ఎదిరిస్తున్నారంట కొంతమంది. చూడండి చూడండి ఆ మాట మీకు ఎంత దొరికితే నాకేమన్నా చెప్పండి. రోమిలికి రాసిన పత్రికలో ఉండిద్ది, చివరి అధ్యాయం అనుకుంటాను. చూడండి 9వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. 9:19. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. చాలండి.
కొంతమంది అండి దేవుని చిత్తానికండి ఎదురు చెప్తున్నారండి. దేవుని చిత్తానికి ఎదురు చెప్తున్నారండి. అబ్రహాంతో దేవుడు చెప్పాడండి, ఇస్సాకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి ఇస్సాకుని బలర్పించమన్నాడండి. దేవుని చిత్తం చేశాడండి అబ్రహాం. శారా చెప్పే అబ్రహాం వాళ్ళ భార్య పేరు శారానే కదండి. శారా చిత్తం చేయలేదండి. వింటున్నారా మీరు? శారా చిత్తం చేయలేదు. ఇంకొక మాట చెప్ప, శారా కూడా తెలియదు. దేవుడు అబ్రహాముకి చెప్పాడు కానండి. దేవుడు అబ్రహాంకి చెప్పాడు వెళ్ళి ఇస్సాకుని బలిపీఠం మీద పడుకోబెట్టేస్తారని, బలర్పించేస్తారా అని. శారాకు చెప్పలేదండి. శారా కూడా అబ్రహాం చెప్పలేదండి. సైలెంట్ గా పొలం తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుని చిత్తం చేశాడండి. అది కష్టమైన అండి, దేవుని చిత్తమే చేయాలి. మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కానండి, ఎన్ని చేసినా కానండి, దేవుని చిత్తం చేయకపోతే అవండి. ఒక మాట చెప్తానండి మీకు నేను. మనం దేవుని రాజ్యానికి, మనం ఆదివారం మందిరానికి వచ్చేది ఎందుకండి? పరలోక రాజ్యానికి వెళ్ళాలనే కదండి. ఇంత భక్తి చేసి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటారని ఎవరన్నా? పోగొట్టుకోరు. ఏమండి, ఎంత చదువు చదివి, ఎంత చదువు, ఒక ఉద్యోగాలు అవ్వదు ఎందుకండి? జీవితం వేస్ట్ కదండి. మా అంటే 70, ఇప్పుడు 70 కూడా బతకట్లా. ఇప్పుడు ఏ రోజు వచ్చిందో కూడా అర్థం కావట్లా. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఆ నిరీక్షణ అండి, ఆ నిరీక్షణ ఏంటంటేనండి, ప్రభు రాజ్యానికి వెళ్ళాలి. దేవుడి రాజ్యానికి అందరూ వెళ్ళిపోతారు, ఒక భ్రమలో ఉంటున్నారండి ఈ రోజుల్లో. ఆయన చిత్తం చేస్తామని వెళ్తారు. కొంతమంది ఆయన చిత్తానికి ఎదురు చెప్తారు. పాపాన్ని విడిచిపెట్టడం ఆయన చిత్తం, వాక్యాన్ని చదవటం ఆయన చిత్తం, మరి ముఖ్యంగా మనం పరిశుద్ధంగా ఉండటం దేవుని చిత్తం. చాలా ఉన్నాయి. లూకాసువార్తలో చదవనొస్తారు. అమ్మకు చెప్తాను మీకు నేను. ఆయన చిత్తం చొప్పున చెయ్యిక నుండి చూడండి ఒకసారి. మేబీ మార్క్ చూడండి ఒక్కసారి. నాకు లోకాన్ని అనుకున్నాం, మత్తీయ చూడండి. మాట చాలా అవసరం. ఆయన చిత్తము చొప్పున చెయ్యి, ఆయన చిత్తము చొప్పున అని, ఆయన చిత్తము చొప్పున చెయ్యి వాడు, ఆయన చిత్తము చొప్పున చేయక ఎదిరిస్తున్నారంటే, ఆయన చిత్తం చొప్పున చేయక దెబ్బలు తగులుతాయి అంటాను. చూడండి అసలు ఆ మాట. ఆ లూకాసువార్త 12వ అధ్యాయం 47 వచనం. 12:47. తన యజమాని చిత్తం ఎరిగి, హల్లెలూయా, తన యజమాని చిత్తమట ఎరిగి అంటే ఎరగలేదని అంటవా? గ్రహించారు, తెలుసుకున్నారు. చదువు. తన యజమాని చిత్తం ఎరిగి సిద్ధపడక, హల్లెలూయా. ఇది సుందరము చెప్పాలని ఆశపడుతున్నాను. సిద్ధపడక అంటే దేవుడు నెంబర్ 1, దేవుని చిత్తమేంటో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. వినండి, దేవుని చిత్తం ఏంటో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా జీవించాలో తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు. తన యజమాని చిత్తం ఎరిగి సిద్ధపడాలని కూడా తెలుసు. సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ముందు దాసునికి అనేకమైన దెబ్బలు తగిలిందంటే, హల్లెలూయా. మా వాక్యం చెప్తున్నానా, ఏమే చెప్తున్నాడా? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదండి. వాక్యం ఉన్నది ఏదో చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఎవరైతే దేవుని చిత్తం చేయడం వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసండి? దెబ్బలే. ఒక ఆమె అంటుందండి, పాస్టర్ గారండి ప్రభు బల్లారాధన మర్చిపోయానని చెప్తుందండి. ప్రభు బల్లారాధన మర్చిపోయానని చెప్తుంది. అటు చెప్పొచ్చమ్మా? తప్పు కాదు, ఒప్పు కాదు, రైట్ కాదు. అప్పుడు నేను చెప్పాను, ఏమని చెప్పాను తెలుసా? నీకు ప్రభు బల్లారాధన ఎప్పుడు జరుగుతుంది? ప్రతి నెల 2వ ఆదివారం ప్రభు బల్లారాధన జరుగుతుంది. అది చెప్తున్నావు, మళ్ళా టైం చెప్తున్నావు. ఈ రోజు చెప్తున్నావా, ఈ తేదీలో చెప్తున్నావా? నేను చెప్పాను, చెప్పిన దానికే సిద్ధపడలేని నీవు, చెప్పిన దాని అర్థం చేసుకోండి, చెప్పిన దానికి సిద్ధపడని నీవు చెప్పని దానికి ప్రభు రాయుడికి ఎలా సిద్ధపడతావు? చెప్పిన ప్రభు బలారాధనకి సిద్ధపడలే నీవు చెప్పని ప్రభు రాధనకి ఏ విధంగా సిద్ధపడతారండి?
చెప్పిన దానికే సిద్ధపడలేవు నీవు, చెప్పని ప్రభు రాత్రికి ఎలా సిద్ధపడతావు? మనం సిద్ధపడలేవు. దీనికే సిద్ధపడలేనప్పుడు రేపు దేవుని ప్రభు రాత్రికి ఏదైనా సిద్ధపడతామని మనం చెప్తున్నాం. ప్రభు మళ్ళా రేపు ఆదివారం క్రమం ఎప్పుడన్నీ చెప్పుకుంటూ వస్తున్నామండి. చెప్పి సిద్ధపడలేదులండి. దేవుని చిత్తం తెలుసు, ఎల్లప్పుడూ తెల్ల వస్త్రాలు వేసుకోవాలని, ఆదివారం తెల్లబట్టలతో రావాలని, ప్రభు బలారాధనకి సిద్ధపరచుకొని రావాలని. యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపాటు లేక, యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపాటు లేక ఏం జరిగి తెలుసండి? అనేకమైన దెబ్బలు తగులాయంట. కింద చదవని ఇంకో మాట ఉంది, 48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుష్యులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వారి యొద్ద ఎక్కువగా అడుగుదురు. నేను భూమి మీద అగ్ని చాలయ్యా, ఎట్టన్నా దెబ్బే. దెబ్బ లేదు అని చెప్పట్లేదు సుమా, దెబ్బ మాత్రం పావని ఏంటో మాధవం రాలేదు, దెబ్బే తీసుకురాడు. అమ్మగారు ముందు వచ్చేసిందా? అది మరి అత్త ఉంది మరి వ్యవహారం అంటే, మరి ముందు వచ్చేసిన అమ్మగారు హెలికాప్టర్ లండన్ నుంచి ల్యాండ్ అయింది మరి 11 గంటలకి. ఇక్కడికి వస్తే 11:30. పాటకిస్తారేమో చూస్తున్నాం, అప్పటికి ఎవరేమో మేమేమో. దేవుని చిత్తం చేయి, మనం దేవుని చిత్తం చేయాలి. దేవుని చిత్తం ఏంటి? ఉదయమే నుంచి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఉదయకాలం లేగాలి, దేవుని చిత్తం చేయాలండి. మరి దేవుని చిత్తం ఏం చేస్తున్నాం మనం? చాలా మంది దేవుని చిత్తం ఏంటంటే అనుకున్నారండి, ఆదివారం గుడికి వెళ్ళాలి, పాట పాడాలి, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, ఇక అంతే. అది కాదండి దేవుని చిత్తం, అది కాదు దేవుని చిత్తం. యజమాని చిత్తం ఎరిగి ఉండి ప్రభుని పిలుచు ప్రతి వాడు దేవుని రచనకి వెళ్ళనటండి. ఆయన నామంలో ఉపవాసం ఉన్న, ఆయన నామంలో ఎన్ని చేసిన, పాస్టర్ గారికి ఎన్ని చేసిన, పాస్టర్ గారికి జ్యూసులు తెచ్చిన, ఎన్ని చేసినా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మన ముందు తండ్రి చిత్తం చెయ్యాలి, యేసే చిత్తం చెయ్యాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల శిష్యులతో ప్రార్థన నేర్పించారు. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును కూడా నెరవేరబడాలి. పరలోకం దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో, పరలోకంలో దేవుని చిత్తం ఎలా ఉందో భూమి మీద కూడా దేవుని చిత్తం జరగాలి. అయ్యా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. అయ్యా, నా కుటుంబంలో నీ చిత్తమే జరగాలి, నా భర్తలో నీ చిత్తమే జరగాలి, నా సేవలో నీ చిత్తమే జరగాలి, నా కాలేజీలో నీ చిత్తమే జరగాలి. నేను మాట్లాడినప్పుడు నా మాటలో నీ చిత్తమే కనపడాలి. అతను నష్టము కలిగిన మాట తప్పుడయ్యా. ఈరోజు మాటతో కొంతమంది అండి అబద్ధాలు మాటలు తప్పేసేస్తున్నారు. అయ్యా ఎక్కడున్నావయ్యా? ఆ కరెక్ట్ ప్లేస్ ఇక్కడే ఉంటారు, ఎక్కడెక్కడో ఉండలేదు అంటే. ఒక ఆయన ఫోన్ చేస్తే, అయ్యా ఎక్కడున్నావయ్యా, కూటం టైం అవుతుంది కదా, సాయంత్రం ఆదివారం కానీ చెప్పామంటే ఎక్కడో ఉన్నాడు అంటున్నాడు. ఒక మేర ఈ ట్రావెల్ని పిలుపుతుంది, ఎవరు అంటే మా అమ్మ అంటున్నాడు. మరి ఎక్కడో ఉన్నావంటే ఏంటి అంటున్నాను నేను. బుక్ అయిపోవాలా మరి? ఆదివారం దేవుని చిత్తం సంఘంలో కనపడాలి. మనం అలా జీవించడం లేదండి, అలా బ్రతకడం లేదండి. ప్రభు నా నోట్లో నుంచి అబద్ధాలు రాకూడదు ప్రభు. నా కళ్ళు దేవుని చిత్తం చెయ్యాలి. బట్టలు వేసుకో, వస్త్రధారణ ప్రభుకి అంగీకారంగా వేసుకోవాలి. ప్రభు చిత్తమేనా? దేవుని చిత్తం అంటేనండి పాపాన్ని విడిచిపెట్టమే కదా దేవుని చిత్తం, లోకాన్ని విడిచిపెట్టే కదా దేవుని చిత్తం. ప్రతి దేవుని చిత్తం చేయాలి. వాళ్ళు దయ్యాలను కొట్టారంట, అద్భుతాలు చేశారంట, రోగులు స్వస్థపరిచేశారంట, ఇన్ని చేశారంట. అన్ని చేసిన యేసు ఏమన్నారమ్మ వాళ్ళని? యేసు ఏమన్నారు వాళ్ళని? అక్రమ చేయవారు నా యొద్ద నుండి. అంటే వాళ్ళు అక్రమానికి ఆపోజిట్ ఏం చెప్పండి? క్రమం. అందుకే పొద్దున అందరూ బయట కూర్చోబెట్టాం మనం.
క్రమం రానివ్వాలి. అందుకే లోపలికి క్రమం ఉండాలి మనకి. కాలేజీలో క్రమం, స్కూల్లో క్రమం, జాబ్లో క్రమం, దేవుళ్ళు కూడా క్రమం కలిగిన దేవుడు అండి. మన దేవుడు ఒక పేరుండండి, ఆయనట రోషము కలిగిన దేవుడు అటండి. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మన జీవితంలో ప్రభువా యజమానుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. యజమాని చిత్తం తెలియాలని నీకు ఇది నువ్వు తెలియాలి. యజమానుని చిత్తం తెలియాలండి, ఇది తెలియాలండి. ఏమండి, సంవత్సరంలోనండి ఇచ్చిన మెటీరియల్ మొత్తం చదివేసేస్తాం మనం. అవునంటారు కాదన్నా, కాలేజీలో కానీ స్కూల్లో కానండి మెటీరియల్ మొత్తం అది ఎన్ఎస్, పిఎస్, సోషల్, ఇంగ్లీష్, ఆ మ్యాథ్స్, బైపీసీ మొత్తం సంవత్సరంలో ఏడమ్మ బైపీసీకి 5 6 సబ్జెక్ట్స్ చదివేసేస్తున్న అమ్మగారు 12 నెలల్లో బయలు మాత్రం చదివేపోతున్నారు. మీకయ్యా 5 సంవత్సరంలో అవి చదివేసేస్తున్నాం. ఇంత లావులో బుక్స్, కానీ వాక్యం చదవలేదు. సంవత్సరంలో ఇన్ని చదువుతున్నాం కానీ కొత్త నిబంధన కూడా పూర్తి చేయడం విశ్వాసం ఉన్నాం. కొత్త నిబంధన కూడా సంవత్సరంలో. చూడండి, దేవుని చిత్తం తెలియాలంటేనండి ఇది తెలియాలి మనకి దేవుని చిత్తంతో వాక్యం చదివి దేవుని చిత్తం తెలిసిద్దండి. వాక్యం చదివామనుకోండి దేవుని చిత్తం ఏంటి అర్థమైంది, దేవుని మనస్సు ఏంటి అర్థమైంది, ఎలా నేర్చుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో దేవుని చిత్తం మనకి బోధిస్తుంది. హల్లెలూయా! దేవుని చిత్తం ఎలా నడుచుకో బోధిస్తుందండి, బోధిస్తుంది, నడిపిస్తుంది, చీకట్లో ప్రజలను వెలిగిస్తుందండి వాక్యం. మనమండి దేవుని చిత్తం చేయడం లేదండి. ప్రభువా నేను ఎన్ని చేసిన నా జీవితంలో నీ చిత్తమే జరగాలి, నేను ఎటు వెళ్ళినా ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఉద్దేశమేనా? యజమానుని చిత్తం ఎరిగంటే యజమాని చిత్తమేంటో తెలుసు చెయ్యాలని చెయ్యట్లా. కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో ఉన్న యజమాని చిత్తమేనా? ఈ వ్యక్తి ఇలా పెద్దంగా మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడడం దేవుని చిత్తమేనా? కాదు. అక్కడంతా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, నేను ఉంటుంది దేవుని చిత్తమేనా? అవసరమా లేదా? ఐఎంపి ఇంపార్టెంట్, అవసరమా లేదా? అసలు దేవుని చిత్తం ఏంటి కనుక్కొని బయటకు వచ్చేసి. హల్లెలూయా! అర్థమైందని మీకు? ఇటు వెళ్ళాలి, దేవుని చిత్తమేనా? ఆయనతో మాట్లాడాలి, దేవుని చిత్తమేనా? ఇప్పుడు ఫోన్ చేయాలి వాళ్ళకి, దేవుని చిత్తమేనా? మరి ఇదే దేవుని చిత్తం అంటే ఫోన్ చేసి పెద్ద మాటలు, సుళ్ళు మాటలు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మా దేవుని చిత్తం కాదు. యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడిన వాళ్ళకటండి అనేకమైన దెబ్బలు తగులుతాయి అంట. కొంతమంది అందుకే దేవుని చిత్తం చేయకండి, అట్టటి వాళ్ళ జీవితం నాశనం అయిపోతారు. మాకు తెలిసిన ఒక ఆముందులే, దేవుని చిత్తం చొప్పున నడుచుకోమ్మ తల్లి అంటే దేవుని చిత్తమే చేయట్లా. ఇప్పుడు ఏం చేయాలి ఆమెకు అర్థం కాదు. దేవుని చిత్తం చేయి తల్లి, దేవుని చిత్తం చేయి అమ్మ తల్లి అంటే అలా దేవుని చిత్తం చేయాలి, బైబిల్ మొత్తం గుడి మొత్తం మానేసి కూర్చుంటాం. దేవుని చిత్తం చేయట్లే, ఇంట్లోని ప్రార్థన చేసుకుంటాం అంటుందంట. అట్ట అయిపోయారండి జనం. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ప్రభువా నా జీవితం నీ చిత్తమే జరగాలి. నువ్వు మనం చదివే రూములు రాసిన పత్రికలో 9:12-17 మనం ఏంటంటే దేవుని చిత్తాన్నట ఎదురు మాట చెప్పకూడదండి. అబ్రాహాము ఎదురు మాట చెప్పలేదండి, అస్సలు లోబడిపోయాడు. దేవుని చిత్తానికి లోబడాలండి. అది కష్టమైనా ఇష్టంగా మార్చుకొని లోబడాలండి. కష్టాన్ని ఏం చేయాలండి? ఇష్టంగా మార్చుకోవాలి. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని లోబడిపోవాలండి. మనం ప్రభువా నీ చిత్తాన్ని నేను అప్పగించుకుంటున్నా ప్రభండి. యేసుక్రీస్తు ప్రభువారండి తండ్రి చిత్తం చేశాడండి. ఏంటి తండ్రి చిత్తం? భూమి మీదకి వచ్చి ప్రజలందరి నిమిత్తం రక్తం ఖర్చి ప్రాణం పెట్టి తండ్రి చిత్తం చేశాడండి యేసయ్య. యేసయ్య తండ్రి చిత్తం చేశాడు, మనం యేసయ్య చిత్తం చేయాలి. శిష్యులు ఆయన చిత్తం చేశారు, ప్రపంచం అంతా ఆయన చిత్తం చేయాలండి.
ఆయన చిత్తం ఏంటి అసలు? వాక్యం చదవటం. ఆయన చిత్తం ఏంటి? పరిశుద్ధంగా జీవించటం. ఆయన చిత్తం ఏంటి? ఉదయకాలం అరుణోదయం నుంచి మోకరించి స్తుతించి ప్రార్థన చేయటం. ఆయన చిత్తం ఏంటి? ధ్యానించటం. ఇది నీ చిత్తమేనయ్యా? ఈ ఫంక్షన్కి వెళ్ళమంటారయ్యా, నీ చిత్తమేనా? నాకు తెలిసిన ఒక సహోదరి గారు ఉండండి, ఆమె జీవితంలోనండి ఆఖరికి ఈవెన్ అన్నావా, ఇతను వెళ్ళాలన్నా కూడా ప్రభా మీ చిత్తమైన ప్రభా వెళ్ళమంటారా ప్రభా అని అడిగిద్దండి. దేవుడు ఒక్కోసారి వెళ్ళు అంటారంట, ఒక్కోసారి వద్దు అంటారు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ప్రభు అన్నీ చెప్తాడండి. మనం ఆయన చిత్తం చేయకుండా అన్ని మన చిత్తం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మన చిత్తమే ఆయన చిత్తం అనుకున్నామండి. అందుకని ఆయన చిత్తమే మన చిత్తం అనుకోవాలి. ఆయన నిర్ణయాలే మన నిర్ణయాలు అనుకోవాలి. ఆయన ఆలోచనలే మన ఆలోచనలు అనుకోవాలి. ప్రభా ఇది ఇలా ఉండమంటారా? ఇప్పుడు బయటికి వెళ్ళమంటారా? ఆ వ్యక్తి ఫోన్ చేశారు, బయటికి వెళ్ళమంటారా ప్రభా? ఇప్పుడు వాళ్ళు రమ్మన్నారు, ఎలా అంత అవసరమా ప్రభా? రేపు ఈ నవంబర్ కాలం నుంచి ఇంకా షాపింగ్స్ అంతా గజ్బిజి అయిపోతాయి. బట్టలు లక్షల డబ్బులండి, వేల రూపాయలండి, వేల రూపాయలు పెడతారండి. హల్లెలూయా, శుద్ధం గట్టిగా హల్లెలూయా. లక్షల రూపాయలు, వేల రూపాయలు పెడతారండి. ప్రభా ఇంత ఖరీదైన బట్టలు అవసరమా? అవసరమే అని చెప్తున్నాడు దేవుడు ఒక ఆమెకంట. ప్రభు చెప్తాడని ప్రభు అది చెప్తాడు ఝాన్సీ. ప్రభు అతేం చెప్తాడండి అసలు? ప్రభు అతేం చెప్పడు. ప్రభు ఎందుకని చెప్తాడండి? ఒక ఆమెకంటే ప్రభు చెప్పాడంటే దర్శనంలో గల అమ్మ నువ్వు ఒంటి నిండా మొత్తం బంగారం వేసుకొని చెప్పాడంట ఒక ఆమెకి. ఒంటిని మొత్తం బంగారం వేసుకోమని చెప్పాడంట. ఏమంట? పాస్టర్ గారండి ప్రభు నన్ను కల్లోకి వచ్చి చెప్పారండి దర్శనంలో, మా ఆయన అందుకే పీడిస్తున్నాను నేను అంటుందంట. ఏంటి? బంగారం కొనిచ్చమని ప్రభు చెప్తారా? పాస్టర్ ప్రభు గత దయ్యం చెప్పింది అమ్మన్నారంట. వాక్యం చెప్తుందండి, వాక్యం ఏం చెప్తుంది? వేసుకోద్దని చెప్తుంది. ఇంక ప్రభు చెప్పారంట. ప్రభుగా దయ్యం చెప్పింది. దయ్యం మనం చెప్పేదండి, దేవుడు చెప్పడం. ప్రభు బంగారం వేసుకొని చెప్తాడండి. అమ్మా నిన్ను బాగా భ్రమపరిచింది అమ్మ దురాత్మ అని చెప్పాడంట పాస్టర్ గారండి. ఏమో తల్లి గారు ప్రభు చెప్తాడు బంగారం వేసుకొని ఒంటి నిండా. దయ్యం చెప్పేది. హల్లెలూయా. సో తల్లిగారు ఊహించుకొని ఒంటిగా మొత్తం మీరు బంగారం వేస్తే అట్టుంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు చెప్పడండి అలా. ప్రభు ఎందుకు చెప్తాడని చెప్పండి. ప్రభు అన్నప్పుడు ఆ పాస్టర్ గారు అమ్మా ప్రభు చెప్తేనమ్మా చక్కగా ఇవన్నీ తీసే మంచిగా ఒక పరిశుద్ధాలుగా ఉన్న ప్రభు చెప్తాడమ్మా. చెప్తే గనక ఒక మంచిగా ఒక ప్రజలకు మాదిరికంగా జీవితంగా ప్రభు చెప్తాడమ్మా అని చెప్పండి. ప్రభు గారు చెప్పింది ఆ ఉండిద్దే పైన కొండపైన ఉండిద్ది అమ్మ బంగారు తల్లి అమ్మోరు తల్లి ఆమె చెప్పింది అమ్మని కన్నాడంట. ఆమె చెప్పింది. మనమండి ఆ విషయం దేవుని చిత్తం చెయ్యాలి. దేవుని బిడ్డలారా ఈరోజు మన దైనందిన జీవితంలో దేవుని చిత్తమే జరుగును గాక. ప్రభు చిత్తమే మన జీవితంలో జరుగును గాక. మనం ఖరీదైన బట్టలు పెడుతున్నాం, పరిశుద్ధాత్మను గంధిస్తారు. ఏం చెప్తాడు తెలుసా? అంత బట్టలు అవసరం లేదులే, ఎందుకంత వృధా చెప్తాడు. చెప్పడండి, చెప్తాడు మనసాక్షి ద్వారా. షర్ట్ వచ్చి 2000 అండి, లేకపోతే 2500 అండి షర్ట్. చమ్ము ఎందుకు అంత డబ్బులు? పాస్టర్ గారు పాప ఎంత ప్రసవ వేదన పడుతున్నాడు, దేవుడిని సహకరించవచ్చు కదా. దేవుని చిత్తం అయిద్దా? ఆ దేవుని చిత్తం అయిద్దా? 400 రూపాయలు చెట్టుకుంటే అంత అవసరమా? లేవా మనకు బట్టలు అసలు ఉన్నా? 550 పెట్టి అవి చెడుకుండా అవసరమా? 500 కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం అంటే
హైట్ కనపడుతున్నారు ఎవరేమో, నా కిటికీలో చూస్తే హైట్ ఏంటి ఎప్పుడు హైట్ అయిపోయింది అనుకున్నాను నేను ఒక ఆమె చూసేసరికి. వచ్చి మాట్లాడుతుంటే చెప్పులు ఈ హైట్ అనుకున్నా నేను. దైవజనులు ఈసన్ గారు అంటండి, ఆయన చనిపోయేంత వరకు అటండి 150 రూపాయలు చెప్పులో పాడాడంటండి. ఈసన్ గారండి, దైవజనులు అపోస్తులు ఈసన్ గారు. ఇది మన కాళ్ళకు తొడుక్కోవడానికండి, కాళ్ళకు తొడుక్కోవడానికి 400. ఏదో వచ్చిందో మన కొత్త జూడియోనో ఏదో జూడియో 700 900 డబ్బులు. క్రాఫ్ట్ గా మనం తగలబెడతారు 600 700. అమ్మాయిలు బట్టలకి మ్యాచింగ్ కి పింక్ అయితే పింకులు ఇవి అవి. దేవుని చిత్తం చేసే వాళ్ళకల్లా ఏమి అసలు నచ్చవండి. హల్లెలూయా. అయ్యో క్రిస్మస్ వస్తుంది కదా, మన పండగ కాదు కదా, ఏసీ పుట్టినరోజు కదా, ఏసీకి సెలబ్రేషన్ చేద్దాం అని మీరు ఎన్నోసార్లు చెప్పి ఏసీకి ఎలా సెలబ్రేషన్ చెయ్యాలో మరి దైవజనుని సహకరిస్తే ఎంతో బాగుండిద్ది కదా, నా కృతజ్ఞతకి ఇద్దామని ఆలోచన రావాలండి ప్రజలకి. పుట్టినరోజేమో ఒకరిది, హడావుడేమో వేరేది. పుట్టినరోజు ఎవరిదమ్మా? యేసు ప్రభుది, యేసుబాబుది పుట్టినరోజు. ఏమో పావని ఎవరిది పుట్టినరోజు? మరి నువ్వు చేసుకుంటావే, కొత్త బట్టలు నువ్వే కొనుక్కుంటావు, ఇంకో పిండి వంటలు నువ్వే వండుకుంటావు, ఇంకో కేకు నువ్వే కోసుకుంటావు. ఇది ఎక్కడ పోరండి? అసలు వింతగా ఉంది కదా ఈ పుట్టినరోజు అంటే. ఎక్కడ చూడాలి నేనైతే ఇవి ఎవరే కదండి. పుట్టినరోజు ఎవరిది? యేసువారిది. మరి నువ్వు కొనుక్కుంటావేంటి బట్టలు, నువ్వు చెప్పులు కొనుక్కుంటావేంటి, ఏమ్మా నువ్వు బెల్ట్ కొనుక్కుంటావేంటి, నువ్వు చెప్పులు పుట్టినరోజు అవుతురా నాయన. మీరు తెలియట్లేదండి. ఏమండి ఇప్పుడు రేపు 27వ తారీఖు ఒక అబ్బాయి బర్త్డే అనుకోండి అండి. 27వ తారీఖు డిసెంబర్ 27 ఒక అబ్బాయి బర్త్డే, డిసెంబర్ 1 ఒక అమ్మాయి బర్త్డే అనుకోండి. అప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి ముందు పెట్టుకొని కేక్ నేను తింటానా, ఆ అమ్మాయి బట్టలు కొనుక్కొని మేము కొనుక్కుంటామా? ఇప్పుడు జరిగేది అదే. దేవుని చిత్తం చేసే వాళ్ళండి ఎలా చేయాలో ప్రభు వాక్యం చెప్పారు. పేదలకి చెయ్యాలంట. హల్లెలూయా. అదే దేవుని చిత్తం. ఆమె అదేనండి దేవుని చిత్తం. సాయంత్రం సొమ్ము ఒకటిదట, సోకు ఒకటిదట. ఇక చూడండి, ఇక షాపింగ్ మాల్ కనబడతాలేదు, మొత్తం ఫుల్ బిజీ. షాపింగ్ మాల్స్ అంతా బిజీ సందడి. ఏంటమ్మా గుడికి రాడు కానీ కొంచెం ఒక ఆమె అంటుంది షాపింగ్కి వెళ్ళామని అంటుంది. ఆజరు గుడి మానేసి మరి బట్టలు కొనుక్కోద్దండి, క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది, క్రిస్మస్ పండుగ వచ్చేస్తుంది. ఎవరి పండుగ? నీ పండుగ ఏమన్నా నామకే వాసులు తెలియనే చేసుకుంటారండి. అమ్మో ఇంకా క్రిస్మస్ వచ్చేస్తుంది, అమ్మో నేను ఇంకా ప్రభు కోసం ఇంకా ఏం చేయలేకపోతున్నానే, ఇంకా రోజులైతే 31st వెళ్ళిపోతాను, అమ్మో ప్రభు కోసం నా జీవితాన్ని అప్పగించుకోలేదండి, నాకు బట్టలు కొనలేదు. ఇంట్లో గోడ ఇది. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అప్పు చేసి పిల్లలకు కొంటారండి. అప్పు చేసి నాన్న కరెంటు పనులు చేసుకొని, పెయింట్ పనులు చేసుకొని, నా జీవితంలో ఇప్పటికి వచ్చి నేనండి మా అమ్మని కానీ నా మానకి ఇన్ని సంవత్సరాల్లోనండి నాకు బట్టలు కొనమని అడగ. నేను నాకెన్ని సంవత్సరాలు 42 అనుకున్నావు తల్లిగారు, ఫిక్స్ అవుతుంది అనుకున్నావు, నాకేమన్నా ఏమో తల్లిగారు నాకు ఎన్ని సంవత్సరాలు? 27 సంవత్సరాలు, 21. ఏమో ఝాన్సీ 21. మరి ఏసీ ఏమో ఇచ్చేది. ప్రభువా సహాయం చేయండి, ప్రవేశ సహాయం చేస్తారు. ఏమో తల్లిగారు అర్థమైందా? హల్లెలూయా. ఎందుకంటేనండి మన జీవితాలు జరుగుతున్నాయండి. పాస్టర్ గారికి ఎక్కడి నుంచి వచ్చేస్తానే డబ్బు అనుకున్నారు చాలా మంది. తల్లిగారు ఒక ఎకరం పొలం అనుకున్నారు, మాకేమన్నా ఒక నిఘా పెట్టండి, ఒకరోజు తెలిసిద్ది. మాకు ఎకరాల పొలాలు లేవండి,
రాసుకుని వెళ్ళిపోండి 10 స్థలం రాసుకోండి అంటే ఈ స్థలం రాసుకుని వెళ్ళండి. మేము ఎప్పుడు ఇల్లు మారానండి, మాకు ఎప్పుడు ఖాళీ స్థలాలే దొరుకుతాయి. పాతింటిగా ఉన్నా కానీ ఎదురుండే ఖాళీ స్థలమే ఉంది. ఇంటి కొత్తగా మారు, ఇక్కడ ఖాళీ స్థలం ఎదురుకోండి. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మీకు ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఖాళీ స్థలం విడిచిపెట్టరా అంటున్నారు. అప్పుడు నేను అన్నాను, ఖాళీ స్థలం మా కోసమేనయ్యా, ఖాళీ స్థలం మా కాదూరు మేము రాసుకోవటానికి అయ్యాను. మరి ఇంకేం చెప్తామండి, ఏ ఖాళీ స్థలం విడిచిపెట్టలేదంటే మేము చేయమంటాడు. మళ్ళీ నువ్వు ఇంటి అద్దెకు వస్తున్నాము, ఆ ఖాళీ స్థలం అట్టాడు, మేమేం చేస్తాం ఇంకా ఖాళీ స్థలం అలా ఉంటే. దేవుని చిత్తం చేయాలండి. బట్టల విషయం ఎందుకు చెప్తాను, బట్టల విషయం దేవుని చిత్తం. ప్రభువా, ఒక ఆయన నాకు తెలిసిన ఒక ఆయన అండి 4,000 రూపాయలు పెట్టి వాచ్ కొన్నాడండి. 4,000 రూపాయలు పెట్టి వాచ్ కొన్నాడు. 4,000 రూపాయలు వాచ్ అవసరమా అన్నాడు. అవసరమే, ఈ ట్రెండ్కి అవసరం అంటున్నాడు ఆయన, ఈ జనరేషన్కి అవసరమే, ఈ జనరేషన్కి అవసరం అన్నాడండి ఆయన. అట్ట అయిపోతున్నాడు జనం. కాబట్టి నేను ముగించేసేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభా నేను కాలేజీకి వెళ్ళా, నేను స్కూల్లో ఉన్నా, నేను ఎక్కడున్నా నీ చిత్తం చేసే వ్యక్తిగా నన్ను మార్చండి. ఒక కటింగ్ షాప్కి వెళ్ళినా, ప్రభా నా బర్త్డే చేసుకున్నా, నీ చిత్తమే జరగాలి ప్రభు. నా జీవితంలో నా చిత్తం చచ్చిపోవాలయ్యా, నీ చిత్తం నెరవేరాలయ్యా. ఆమేన్. నా జీవితం నా చిత్తం ఉంటాయా, నా నిర్ణయం ఉంటాయా, నా ఇష్టం ఉంటాయా, నా ఆలోచన ఉంటాయా, నా పద్ధతులు ఉంటాయా. నా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నీ నిర్ణయమే జరగాలయ్యా. తండ్రి చిత్తం చేసేవాడటండి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడటండి. దేవుని చిత్తానికి ఎదురు చెప్పమాక నీలోంచి ప్రభు ఏదైనా చెప్పాడా అది కష్టమైనా ఇష్టంగా చెయ్యండి. అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆమేన్. శుద్ధ గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఏం బిడ్డలారా, అబ్రహాము దేవుని చిత్తాన్ని చంపుకోలేదు. దేవుని చిత్తాన్ని ఏం చేశాడండి, నెరవేర్చాడు, రూఢిగా నెరవేర్చేశాడండి. లేక ఒక్క కూడా కుమారుని చంపేసామనగానండి దేవుడు చంపనివ్వలేదులేండి, పరీక్షించాడు. అతను చేస్తాడా చెయ్యి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభువా ఈ 2వ ఆరాధనలో మాతో మాట్లాడాడు. నీ వారం అంతా నా చిత్తం వద్దు, నీ చిత్తమే చేస్తానయ్యా, నీ చిత్తం ప్రకారంగా నడుచుకుంటానని ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.